హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతురమ్య వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్ అయిపోయింది అనుకుంటా వీడియో పోస్ట్ చేయడము. సో ఇంకొన్ని డేస్ అయితే దీపావళి కూడా వస్తుంది కదా. సో ఈ వీడియోని ముందుగా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని చెప్పేసి టైం తీసుకొని మరీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ మధ్యకాలంలో నేను ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఈ వీడియోలో నేను 3 to 4 వీక్స్లో నేను ఏమేమి పనులు చేశానో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసుకుంటూ నేను ఈ వీడియోని అయితే కంప్లీట్ చేశాను. సో ఎక్కడ బోర్ కొట్టకుండా క్లియర్గా మంచిగా వీడియో ఇవ్వడానికి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను సొరకాయ సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇది పండగకి వెళ్ళాక ముందు షూట్ చేశాను. సో వీటితో పాటు పండగ సెలబ్రేషన్స్తో పాటు ఇది కూడా యాడ్ చేశాను. ఎవరికైనా సర్వపిండి ప్రిపేర్ చేయడం తెలియకపోతే నేను ఈ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలియదు ఎలా ప్రిపేర్ చేయడం అని చెప్పేసి. తెలంగాణ పీపుల్కి అయితే చాలామందికి తెలుసు. ఇందులో మెయిన్గా సోరకాయ సర్వపిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నార్మల్ సర్వపిండి కూడా దొరుకుతుంది, కానీ సోరకాయ సర్వపిండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఏం లేదండి, ఒక హాఫ్ సోరకాయని తురిమి పక్కన పెట్టేసుకున్నాను. అందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలానే కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ వేసేసి మళ్ళీ ఎల్లిపాయ ఉంటుంది కదా, అదే గార్లిక్, అది మంచిగా దంచేసుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇంకా పల్లీలు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వాటిపైన పొట్టు తీసేసేయాలి. ఇలా మనము దంచితే ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి 2 వక్కలు అవుతుంది. పల్లీలు డైరెక్ట్గా వేస్తే సర్వపిండి నుండి ఊడేస్తాయి. సో ఇలా వేస్తే మనకి గారెలు ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలి. ఓన్లీ పల్లీలే కాకుండా పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అంటే శనగపప్పుని హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టేసి ఇందులో వేసేసుకోవచ్చు. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్గా దంచిన అల్లం కూడా వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర అవైలబుల్లో లేకుండే పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదే వేసేసాను. ఇంకా నువ్వులు, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మిక్స్చర్ అంతా మంచిగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. మనము దీనికి సొరకాయని యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ పిండి వేసిన తర్వాత వాటర్ ఎక్కువగా అస్సలు పడవు. సో సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మధ్య మధ్యలో పిండి కలుపుకుంటూ మనము చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో ఈ సర్వపిండికి ఓన్లీ బియ్య పిండినే యూజ్ చేస్తారు, వేరే ఏ పిండిని యూజ్ చేయరు. సో బియ్య పిండి ఉంటే సరిపోతుంది. ఇందులో వాటర్ ఎక్కువగా నాకు అవసరం పడలేదు. జస్ట్ హాఫ్ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ పడ్డాయి. పిండి కొంచెం మెత్తగా అయింది, జారుడుగా అయింది అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండిని యాడ్ చేసి మనము అడ్జస్ట్ చేసుకోవాలి. మనము సర్వపిండి ప్రిపేర్ చేయడానికి సపరేట్ గిన్నెలు అంటూ ఉంటాయి. అవి బయట స్టీల్ షాప్లో అయితే దొరుకుతాయి. సో నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇంట్లో యూజ్ చేసే గిన్నెలనే వాడుకుంటూ వాటితోనే సర్వపిండిని ప్రిపేర్ చేస్తున్నాను. నా దగ్గర ఈ కడాయి ఉంది. కడాయి అలానే ఫ్రై ప్యాన్ ఉండే దానికి, అలానే నాన్ స్టిక్ దోశ ప్యాన్, ఈ మూడింటికి నేను సర్వపిండి అయితే పెట్టేశాను. నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా అన్ని ప్లేట్లకి పెట్టేసుకొని మధ్యలో హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ పెడితే మంచిగా అన్ని వైపులా పిండి అనేది మంచిగా కాలుతుంది అన్నట్టు. సర్వపిండి మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. చాలామంది సర్వపిండిని ప్రిపేర్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్, చాలా ఎక్కువ టైం టేకింగ్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ముందుగానే ప్లాన్ కొద్దీ అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సింపుల్ అయిపోతుంది. సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకుంటాము. నేనైతే రెగ్యులర్గా చేయను, ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారనో అలా చేస్తూ ఉంటాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కా చేపించుకుంటాను అమ్మతో. అమ్మ చేసిన సర్వపిండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మ చేతిలో మహిమ ఏమో కానీ చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. చిన్నప్పుడు అమ్మ ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఈవినింగే సర్వపిండి ప్రిపేర్ చేసి పెట్టేది. అది నైట్ డిన్నర్గా పనికొచ్చేది. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి ఇలా కూడా మంచిగా పనికొచ్చేది అనమాట. కానీ నైట్ తిన్నదానికంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ ఇంకొంచెం పెరిగేది అనిపిస్తుంది.
ఈ వీడియోలో చూడండి హోల్స్ దగ్గర మనకి సర్వపిండి అనేది మంచిగా కుక్ అయిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. హోల్స్ దగ్గర కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిందంటే మంచిగా కాలినట్టు. సో రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇంకొక వైపు అదే గిన్నెలో టర్న్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, లేకపోతే ఇంకో గిన్నెనైనా పెట్టేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక 6-7 దాకా చేశాను. అందులో ఒకటైతే ఫ్లాప్ అయిపోయింది, అది పక్కన పెట్టేశాను. ఒకటి మాడిపోయింది. సో రిమైనింగ్ అన్నీ టేస్ట్ చాలా బాగున్నాయి, అన్నీ పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి, టేస్ట్ కూడా అల్టిమేట్ ఉండింది. ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుండే టేస్ట్ ఆ రోజు. మంచిగా ఎంజాయ్ చేసాము ఒక రోజు అయితే. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అల్టిమేట్ అసలు. ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నేను బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఊర్లో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకా మీరందరూ బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్, షేర్ అలాగే కామెంట్ కూడా ఎవరు చేయట్లేదు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, అలానే ఎలా ఉందో కమెంట్ మాత్రం పక్కా చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పండగ చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే వర్షం పడిందండి. బతుకమ్మను పెట్టి ఒక 2-3 రౌండ్స్ ఆడాక వర్షం చాలా హెవీగా పడింది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఊర్లో. ఇంకా లాస్ట్ ఇయర్ వర్షం బాగా పడింది కదండి. సో అందరూ గుర్తుపెట్టేసుకొని కొంచెం 2 అవర్స్ బిఫోరే, అంటే రెగ్యులర్ టైం కంటే 2 అవర్స్ ముందే అందరూ వచ్చేసి ఆడడం స్టార్ట్ చేశారు. మా ఊర్లో అయితే 4కి అలా స్టార్ట్ చేస్తారండి బతుకమ్మను ఆడడము. కానీ ఈ ఇయర్ అయితే 2:30, 2కే స్టార్ట్ అయిపోయి అందరూ బతుకమ్మను ఆడడం అయితే స్టార్ట్ చేశారు. 2కి స్టార్ట్ చేస్తే నైట్ 12-1 దాకా సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. చాలా సెలబ్రేషన్స్ అయితే చాలా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి ఉండే. మా ఊళ్ళో అయితే పెద్ద చెరువు ఉంటుంది. చెరువు కట్ట మీద ఆడతారు, అలానే చెరువు కింద కూడా ఆడతారు. కట్ట మీద ఆడుకున్నాక కిందికి వస్తే డీజే సౌండ్లు, అందరూ డ్యాన్సులు అసలు మామూలుగా లేకుండే. చాలా అంటే చాలా సందడిగా, చాలా అంటే చాలా బాగా జరిగింది. అలానే చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా కొంతమంది బతుకమ్మను తీసుకొస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేశారు. ఇంకా ఇది ఆడవాళ్ళకి చాలా పెద్ద పండగ కాబట్టి ఓన్లీ ఆడవాళ్ళే ఎక్కడ చూసినా కొత్త కొత్త చీరలు, జిగేల్మంటూ నగలు అందరూ వేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారండి, అన్నీ మర్చిపోయి. నేను బతుకమ్మని అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి అక్కడికి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళినా వాళ్ళు బతుకమ్మ పండగకి ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరినీ కలిసాము. అలానే మా టీచర్స్ కూడా కనిపించి ఉండే. అందరితో సెల్ఫీలు తీసుకొని కబుర్లు చెప్పుకొని మంచిగా మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న చాలా సంవత్సరాల క్రితం కలిసిన ఫ్రెండ్స్, టీచర్స్ ఇప్పుడు కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మేము ఆఫ్టర్నూన్ 3కి అలా వెళ్తే మళ్ళీ నైట్ 8 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా చాలామంది ఉన్నారు, చాలా డ్యాన్సులు చేస్తున్నారు కానీ మేము ఎర్లీగానే ఇంటికి వచ్చేసాము. నాకు మా బాబు ఉన్నాడు కదా, వాడికి ఆకలేస్తుందని చెప్పేసి ఎర్లీగానే వచ్చేసాము. మేము ఆడుతున్న మా గ్యాంగ్ అందరం వచ్చేసి 7కి ఇంటికి రీచ్ అయిపోయాము. మేము కొద్దిగా అక్కడక్కడ దుర్గామాతని చూసుకుంటూ దర్శనం చేసుకొని 8కి అలా ఇంటికైతే వచ్చేసాము. అసలు జనాలు కూడా చాలా లక్షల మంది వచ్చినట్టు అనిపించింది. చాలా హెవీ క్రౌడ్ ఉండే. కొంచెం టైం అవుతున్న కొద్దీ ఎక్కువ మంది వచ్చేసరికి మేమైతే ఇంటికైతే వెళ్ళాము. నెక్స్ట్ దసరాకైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ వీడియో వచ్చేసి కరీంనగర్లో అక్కడ మహాశక్తి టెంపుల్ ఉంటుంది. నైట్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. చాలామంది కరీంనగర్లో ఉన్న వాళ్ళకైతే మహాశక్తి టెంపుల్ అంటే అర్థమైపోతుంది ఇప్పటికే. ఈ వీడియో వచ్చేసి దసరా ముందు రోజు వెళ్ళాము. నేను బతుకమ్మ పండుగ అక్కడ సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ దసరా ముందు రోజు అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నైట్ సెలబ్రేషన్స్ చూద్దామని చెప్పేసి వస్తుంటే టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలా ఎంట్రన్స్లో ఇంత లైటింగ్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా పెట్టున్నారు. అసలు చూస్తూనే సందడి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనిపించింది. లోపలికి వచ్చాక చూస్తే హెవీ క్రౌడ్ ఉండింది.
ఈ దసరా నవరాత్రుల్లో ఎవ్రీడే నైట్ 9 కల్లా దాండియా అయితే ఆడతారు. ఈ ఈవెంట్‌ని అంతా కండక్ట్ చేసేది మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు. వారి ఆధ్వర్యంలోనే ఈ మహాశక్తి టెంపుల్ ఉంటుంది. అలా ఈ ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ డెకరేషన్. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 శక్తులు కలిపితే మహాశక్తి అంటారని చెప్పేసి. మహాదుర్గా మాత, మహాసరస్వతి మాత, మహాలక్ష్మి మాత, ఈ ముగ్గురు కలిసి ఈ టెంపుల్లో కొలువై ఉంటారండి. దేవతల్ని చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంటారు. అండ్ పక్కన వినాయకుడు కూడా వెండి వినాయకుడు ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. టెంపుల్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కరీంనగర్కి వెళ్తే ఈ టెంపుల్ని మాత్రం పక్కా దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు స్టేట్ మినిస్టర్స్ వచ్చేసి శ్రీధర్ బాబు గారు వచ్చారు. వారు కూడా దర్శనం చేసుకున్నారు. ఈ వీడియోలో చూసినట్టయితే బండి సంజయ్ గారిని కూడా షూట్ చేశారు. అక్కడ కనిపిస్తున్నారు జూమ్లో. ఇక్కడ ఆయన ఆ స్టేజ్ పైన ఈవెంట్ ఎలా జరుగుతుందని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నారు దగ్గరుండి. మేము దసరా ముందు రోజు వెళ్ళాము. నెక్స్ట్ డే దసరా రోజు కూడా మార్నింగ్ అలా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. దాండియా వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళేసి మంచిగా డ్యాన్స్ చేసుకోవచ్చు. ఒక సాంగ్ 6 to 7 minutes అలా చేస్తున్నారు. చాలా మంది దాండియా వచ్చిన వాళ్ళైతే మంచిగా లోపలికి అలా చేస్తున్నారు. దాండియా వచ్చా రాదా అని చెప్పేసి కనుక్కొని మరీ లోపలికి పంపించేస్తున్నారు. ప్లేస్ కూడా తక్కువైపోయింది అనిపించింది. లోపల ఇంకా 3-4 లైన్స్ ఉన్నాయి. నాకు ఈ వీడియోలో అయితే అంత క్లారిటీగా లేదు, కానీ లాస్ట్ లైన్ అయితే బాగా అనిపించి ఉండే. అసలు చూడ్డానికి వెళ్దాం అనే వాళ్ళకి కూడా అక్కడ ప్లేస్ లేకుండా అయిపోయింది. అంత హెవీ క్రౌడ్ వచ్చేసింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి అమ్మవార్లను దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ కూడా అసలు నడుస్తుంటే కూడా ఒకరికొకరు తగిలేలాగా ఉన్నారు. అసలు చాలా అంటే చాలా ఎక్కువ జనాలు అయితే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెంపుల్ మొత్తం డెకరేషన్ ఇలా ఉండింది నైట్ వచ్చేసి. నెక్స్ట్ డే కల్లా చేంజ్ అయిపోయిందండి. చూడండి, నెక్స్ట్ డే డెకరేషన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో, చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు అంత బాగుంది. నైట్ దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా, అప్పటి నుంచే వాళ్ళు డెకరేట్ చేస్తూ ఉన్నారు. కానీ మొత్తం డెకరేషన్ చేంజ్ చేస్తారు అనుకోలేదు. అసలు లోపల బయట మొత్తం చేంజ్ చేశారు. అసలు వేరే థీమ్, నిన్నటే ఒక థీమ్ ఉండింది, ఈరోజు వేరే థీమ్ ఉండింది. అన్ని ఫ్లవర్స్, అన్ని రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్తో టెంపుల్ అంతా నింపేశారు. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరణ ఎంత బాగుండింది. దుర్గామాత అవతారము, దసరా రోజు కదా, సో అలా డెకరేట్ చేశారు. 3 అమ్మవార్లని నా వీడియోలో దర్శించుకోండి, చాలా బాగున్నారు అమ్మవార్లు కూడా. ఇంకోవైపు బండి సంజయ్ గారు వాహన పూజ చేస్తున్నారు. నేను అసలు వీడియో తీయలేదు. ఇంటికి వచ్చేసి మంచిగా మా వీధిలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మా వీధిలో పెట్టిన దేవీమాతను దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాక మంచిగా జమ్మి పెట్టేసుకొని అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. ఇక ఫైనల్గా నేనైతే దసరా రోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అలానే చికెన్ గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. 2 టేస్ట్ చాలా బాగున్నాయి. దసరాకి ముందు తర్వాత కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఊరికే జ్వరం బాగా వచ్చుండే మాకు, మా ఫ్యామిలీకి. సో దానివల్ల నేను వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది, కానీ అయినా కొంచెం టైం తీసుకుని అయితే పోస్ట్ చేశాను. ఫైనల్గా నేను చేసిన వీడియో ఎలా ఉండిందో నాకైతే పక్క కామెంట్ చేయండి. అలానే మీ ఇంట్లో మీరు దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలానే బతుకమ్మ పండుగ బాగా జరిగిందా అనేవి నాకైతే పక్క కామెంట్ చేయండి. ఫైనల్గా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.